దేవునికి స్తోత్రం. ఈ దిన తేజోమయుడైన దేవదేవుడైన యెహోవా శుభవాగ్దానం. అతడు మండుచు ప్రకాశించున్న దీపమైండెను. యోహాను సువార్త 5:35. ప్రియా తేజోమయుడైన దేవదేవుని బిళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. మన ప్రియ ప్రభు మనల్ని మన్నించే సర్వజగత్రక్షకుడైన సర్వాధికారి అయిన దేవుడైన మండుచు ప్రకాశించున్న దీపము ప్రభువైన యేసుక్రీస్తును బాప్తిస్మిచ్చు యోహాను గురించి చెప్పిన సాక్ష్యం ఇది. ప్రభు యొద్ద ఒక వ్యక్తి మంచి సాక్ష్యంను పొందుటకు అతడు ఉత్తముడై ఉండవలేను. బాప్తిస్మిచ్చు యోహాను ఉత్తముడు మాత్రమే కాదు, ప్రభు కొరకు మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను జీవితంను చదివి చూడండి. అతడు ప్రభు నామమున ప్రకటించుచు తన యొద్దకు వచ్చు ప్రజలకు దేవుని వాక్యమును బోధించువానిగాను, నరకమునకు వెళ్ళు ప్రజలను హెచ్చరించువానిగాను, ప్రభు నామ నిమిత్తం మండుచు ప్రకాశించిన దీపముగా ఉన్నాడు. దేవదేవుని బిడ్డలారా, ఒక దీపం ప్రకాశించుండగా పురుగులు సమూహము దానివైపు పరుగులు వేయుచు వచ్చున్నవి. దీపం ప్రకాశించుండగా వెలుగును బట్టి ప్రజలు సంతోషించున్నారు. అది ప్రకాశించుండగా చక్కని మార్గమును చూపించున్నది. చీకటిలో నుండి వాటిని స్పష్టంగా తెలియచేయుచున్నది. జీవగల దేవుని బిడ్డలారా, నీ పిలుపును నీవు గుర్తించు. మీరు లోకమునకు వెలుగైనారు అని క్రీస్తు చెప్పాడు. నిన్ను రక్షించుటకును నిన్ను అభిషేకించుటకును మాత్రమే కాక నీవు లేచి తేజరిల్లుటకును క్రీస్తు లోకమునకు వచ్చాను. పాత నిబంధన గ్రంథమందలి ప్రవచనమును మనం చూస్తే, లెమ్ము తేజరిల్లెమ్ము, నీకు వెలుగు వచ్చున్నది, యెహోవా దేవుని మహిమ నీ మీద ఉదయించునని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. జీవగల దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం నిన్ను నీవు పరీక్షించుకోండి. ప్రభు నిన్ను రక్షించడానికి కారణం ఏమిటి? నీకంటే మంచివారు, నీకంటే సన్మార్గంలో నడుచువారును, నీకంటే శ్రేష్టమైన స్వభావం గల వారెందరో రక్షణ లేనివారై దేవుడు లేనివారై ఉండగా ఆయన ఎందుకు నిన్ను రక్షించను? నీ ఎడల ఖచ్చితమైన ఉద్దేశం ఉండుటను బట్టియే నీవు లేచి ప్రకాశించాలి. జీవగల దేవుని నామ మహిమ కొరకు మన జీవితాలు కొనసాగించాలి. అద్వితీయ సత్య స్వరూపుడైన దేవదేవునికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగాలి. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వాధికారి. మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. మనల్ని తీర్చిదిద్దాలని, మన జీవితంలో విజయవంతమైన ప్రతి కార్యం జరిగించాలని పరిశుద్ధాత్మ దేవదేవునికి ఉద్దేశమైంది. దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు ప్రకాశించాలి. దేవుని నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగాలి. దేవుని బిడ్డలారా, ఆనాడు బాప్తిస్మిచ్చు యోహాను ప్రభు కొరకు మండుచు ప్రకాశించిన దీపమై ఉన్నాడు. అతడు అరణ్యంలో నిలబడి ప్రకాశించినను విస్తారమైన జనసమూహం ఆయనను వెదకి వెళ్ళిరి. పరిసయ్యులు సద్దూకయ్యులు వెళ్ళారు, సైనికులు వెళ్ళారు, శాస్త్రులు వెళ్ళారు. అతడు పెద్ద గొప్ప డిగ్రీలు చదువుకున్నవాడు కాదు. తాను పలానా దినమున పలానా అరణ్యంలో ప్రకాశించున్నానని ప్రకటన చేసినవాడు కూడా కాదు. దేవుని బిడ్డలారా, అయితే అతని యందు దైవిక వెలుగు ఉండినందున ప్రజలు అతని తట్టు పరిగెత్తిన వారై ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీవు ప్రభువును కొరకు ప్రకాశించినట్లా ప్రజలు నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తారు. రాజులు అధిపతులు నీ యొద్దకు వచ్చి దాహం తీర్చుకుందరని మరవద్దు. నీవు తప్పగా ప్రకాశించాలి. ఈ ప్రకాశం ఎలాగూ వచ్చునన్నది మొట్టమొదటిగా నీవు ప్రార్థించుండగా నీ జీవితం ప్రకాశించున్నది. దేవదేవునికి ప్రార్థించు, దేవాదేవుని మహిమపరచు, సర్వోన్నతుని ఘనపరచు. ఆయన తప్పగా నీ జీవితంలో విజయవంతన ఆత్మకార్యం జరిగించగల అద్వితీయ సత్య స్వరూపుడే, సర్వాధికారి అయిన ప్రియ ప్రభువే. ఆ దేవదేవుని ద్వారా మాత్రమే మనకు అద్భుతమైన సంతోషం, సమాధానం కలుగుతుంది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిల్చుండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించమని దేవదేవుడు మన నిమిత్తమే వాగ్దానం చేశాడు. నా నామను మీరు నన్ను ఏమడిగినను నేను చేస్తానని వాగ్దానం చేశాడు. మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి, మీకు దొరుకునని వాగ్దానం చేస్తున్న వాగ్దానస్తుడికి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తప్పగా నా క్రీస్తు కొరకు, క్రీస్తునామ మహిమ కొరకు ఆయనతో కొనసాగండి. ఆత్మీయ ఎదుగుదలలో అద్భుతంగా ఎదగండి. ప్రభు నామ మహిమ కొరకు మీ జీవితాలు కట్టండి, బలపరచండి, ఆయన సాక్షులుగా జీవించండి. పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క మహాకృప నిరంతరం మీతో నాతో నిల్చుండడానికి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడైన మా ప్రియ తేజోమయుడైన పరమ తండ్రి, మహిమాన్వితుడా, మహిమాస్వరూపుడా, పూజనీయుడా, నీకు స్తోత్రాలు.
నైనా మండుచూ ప్రకాశించిన దీపంగా మేము ఉండాలని మీరు మమ్మల్ని కోరుచున్నారు. మా అద్వితీయ సత్య స్వరూపమైన తండ్రి, మమ్మల్ని అందరినీ కొరకు మన్నించండి. ప్రకాశించిన దీపం వలె అనేకులకి మాదిరిగా మమ్మల్ని జీంపచేయండి. గొప్పవాడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ కృపాక్షణాలు మీ పిల్లలు మాకు అందరికి దయచేసి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి, దేవా నీ సన్నిధిలో మేము నిలిచి ఉండడానికి, మీ సన్నిధిలోనైనా మేము ఉంటాను. మీ కృప మాకు దయచేసి మాకందరికీ జయ విజయం దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామంలో బిడ్డలు మీ ఇప్పుడే బలపరిచి మీ సన్నిధించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.